Good morning, all. So, in yesterday's class, we discussed the story of Wilma Rudolph. Now, let us know somewhat more in depth into the story. And before I begin, I would like to remind the quote of Socrates. I think all of you know Socrates. Yeah? Socrates is a Greek philosopher. So, he is a world famous personality. So, what he said is, know thyself. Okay? Know thyself is the quote given by him. Know thyself means know yourself. ఓకే మిమ్మల్ని మీరు తెలుసుకోండి. నో అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే సో నోయింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ద క్వెస్ట్ ఫర్ సెల్ఫ్ నాలెడ్జ్. ఓకే దిస్ ఈజ్ ద ఏన్షియంట్ థింగ్. ఇప్పుడు ఏదో మనం కొత్తగా వచ్చింది కాదు. ఓకే నో యువర్ సెల్ఫ్ అనేది ఈరోజు వాడుతున్నటువంటి పదం కాదు. సిన్స్ ద ఏన్షియంట్ ఏజెస్. ఓకే సో ఇట్ ఈస్ ద సేమ్ ఫ్రేజ్ వాట్ సోక్రటీస్ టాట్ టు హిస్ డిసైపుల్. ఓకే తన స్టూడెంట్ అనేటువంటి ప్లేటో. సోక్రటీస్ స్టూడెంట్ ప్లేటోకి చెప్పాడు. అండ్ ప్లేటో ఆల్సో టాట్ ద సేమ్ టు హిస్ beloved student Aristotle. Okay, Aristotle is universal intelligent. Okay, who is well known in all the subjects in various fields. అందుకే ఆయన్ని యూనివర్సల్ ఇంటెలిజెంట్ అని చెప్పేసి అంటారు. ఈ నోస్ మ్యాథ్స్, మెడిసిన్, ఇంజనీరింగ్, సైన్సెస్. ఓకే సో ఆల్ సబ్జెక్ట్స్ ఈజ్ వెల్ వర్స్డ్. ఓకే ఫాదర్ ఆఫ్ పొలిటిక్స్ కూడా ఆయనే. ఓకే ఫాదర్ ఆఫ్ బయాలజీ కూడా అరిస్టాటిలే. సో ఈ విధంగా ఒకటే అని కాదు, అన్ని రంగాల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి అరిస్టాటిల్. సో దట్స్ వై హీ ఈజ్ కాల్డ్ ఏ యూనివర్సల్ ఇంటెలిజెంట్. సో ఈవెన్ అరిస్టాటిల్ లెర్న్ ద సేమ్ ఫ్రమ్ హిస్ గురు ప్లేటో. అండ్ అరిస్టాటిల్ ఆల్సో టోల్డ్ ద సేమ్. ఓకే సేమ్ ఫ్రేజ్ నో థైసెల్ఫ్. సో నీ గురించి తెలుసుకోమని అరిస్టాటిల్ కూడా తన స్టూడెంట్ అయినటువంటి అలెగ్జాండర్. సో అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచ ఓకే మరి విజాత జగజ్జాత అనేటువంటి ఆ యొక్క అలెగ్జాండర్కి కూడా అరిస్టాటిల్ అదే చెప్పాడు, నో థైసెల్ఫ్. సో ఎందుకు ఈ నో థైసెల్ఫ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో ఇట్ ఈస్ ఆల్ ఎన్కాంపాసింగ్. సో నో థైసెల్ఫ్ అనే దాంట్లో మనకి అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో వాట్ ఈజ్ లెర్న్డ్ త్రూ యువర్ ఎక్స్పీరియన్స్ కెన్ బి అప్లైడ్ టు ఎవ్రీథింగ్. సో దట్స్ వై సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ ద హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్. సో అన్ని నాలెడ్జ్లో కల్లా అతి ముఖ్యమైనటువంటిది ఏంటిదంటే దిస్ సెల్ఫ్ నాలెడ్జ్. ఓకే సో మనం స్టోరీలోకి వెళ్ళినట్లయితే మనం నిన్న ఎవరి గురించి చెప్పుకున్నాము, విల్మా రుడాల్ఫ్. ఓకే ద ఫస్ట్ ఆఫ్రో అమెరికన్ లేడీ ఓకే హూ క్రియేటెడ్ హిస్టరీ ఇన్ ద వరల్డ్ బై విన్నింగ్ 3 gold medals in an event. Okay, if you look at her weaknesses, so Vilma had weaknesses. So what were the weaknesses of Vilma Rudolph's? The first weakness is relating to her birth. Okay, ఏమైంది ఆవిడ పుట్టుకలో ఏంటి ప్రాబ్లం? షీ వాజ్ బార్న్ ఓకే ఎర్లీగా పుట్టింది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 9 మంత్స్కి పుట్టాల్సిన వాళ్ళు 8 మంత్స్కే 7 మంత్స్కే పుడతారు కొంతమంది. సో అలాంటి వాళ్ళని ఏమంటారంటే ప్రీమెచ్యూర్ బేబీస్. ఓకే ప్రీమెచ్యూర్ కిడ్స్. సో విల్మా కూడా అలాగే ప్రీమెచ్యూర్ బేబీ. సో షీ హ్యాడ్ అండర్ వైట్ అంటే తక్కువ బరువు, కేవలం 2 కేజీల బరువు మాత్రమే ఉందంట. సో బికాస్ ఆఫ్ దట్ షీ గాట్ ఇన్ టు మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్.
సో, అలా పుట్టటం వల్ల ఆవిడకి అనేకమైనటువంటి హెల్త్ ఇష్యూస్, మరి ఆరోగ్య సమస్యలనేవి ఆవిడకి రావటం జరిగింది. ఏమొచ్చాయి? ఎలాంటి సమస్యలొచ్చాయి అంటే, షీ వాస్ అటాక్డ్ బై పోలియో. ఓకే. మీ అందరికి తెలిసిందే. సో, పోలియో అనేది గనుక అటాక్ అయితే ఎవరైనా సరే క్రిపుల్డ్ అయిపోతారంతే. ఓకే. పారలైజ్ అనమాట. సో, హ్యాండిక్యాప్డ్ అయిపోతారు. అండ్ ఈవెన్ షీ పారలైజ్డ్ హర్ 2 లెగ్స్ అండ్ మోరోవర్ షీ వాస్ అటాక్డ్ బై న్యూమోనియా ట్వైస్. ఓకే. సో, దిస్ ఇస్ అనదర్ డిసీజ్ కాజ్డ్ టు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్. ఓకే. అఫెక్టెడ్ టు లంగ్స్ అనమాట. న్యూమోనియా అనేది. వాళ్ళకెప్పుడు గూడా కోల్డ్ ఉంటుంది. ఓకే. బ్రీతింగ్ అనేది కష్టంగా ఉంటుంది. శ్వాస తీసుకోలేరు. ఓకే. ఇది లంగ్స్ ప్రాబ్లమ్. సో, ఆ న్యూమోనియా అటువంటి డిసీజ్‌కి గూడా 2 సార్లు అటాక్ అయిందంట. నాట్ వన్ టైమ్. అండ్ మోరోవర్ షీ వాస్ అనేబుల్ టు వాక్ అండ్ నీడెడ్ టు బి అటెండెడ్ బై హర్ సిబ్లింగ్ కంటిన్యూయస్‌లీ. సో, తనకు తానుగా నడవలేదు. యాడికి ఎళ్ళలేదు. ఎప్పుడు కూడా మరి ఇతరులతో డిపెండ్ అయ్యాల్సి ఉంటుందనమాట ఆవిడ. సో, దీస్ ఆర్ ద వీక్‌నెసెస్ ఆఫ్ విల్మా. నెక్స్ట్, విల్మా హ్యాడ్ స్ట్రెంగ్త్స్. ఆవిడకి వీక్‌నెస్ ఎలాగున్నాయో స్ట్రెంగ్త్స్ కూడా అలాగే ఉన్నాయి. సో, ప్రతి ఒక్కరికి కూడా మనం స్వాట్ అండ్ స్వాక్ అనాలిసిస్ గురించి చెప్పుకుంటున్నాం. సో, వీక్‌నెసెస్ ఉంటాయి, స్ట్రెంగ్త్స్ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. సో, ఈవిడకి కూడా కొన్ని స్ట్రెంగ్త్స్ అనేవి ఉన్నాయి. సో, స్ట్రెంగ్త్స్ అంటే గుడ్ పాయింట్స్, బలాలు. మరి ఆవిడకున్నటువంటి స్ట్రెంగ్త్స్ ఏంటంటే, దో షీ వాస్ క్రిప్ల్డ్ బై ఫిజికల్ వీక్‌నెస్, షీ హ్యాడ్ ద అమేజింగ్ పవర్ ఆఫ్ మెంటల్ స్ట్రెంగ్త్. ఫిజికల్‌గా ఆవిడ వీక్ అయ్యుండొచ్చు. కానీ మానసికంగా ఆవిడ వీక్ కాదంట. షీ హాస్ గుడ్ మెంటల్ స్ట్రెంగ్త్. ఇదే చాలా చాలా ఇంపార్టెంట్. సో, మనలో చాలామంది మనం హ్యాండిక్యాప్డ్ కాకపోయి ఉండొచ్చు. ఓకే. చాలా కొద్ది మంది మాత్రమే ఓకే. హ్యాండిక్యాప్డ్‌గా ఉంటారు. సో, మనం హ్యాండిక్యాప్డ్ కాకపోయినా మనం మెంటల్‌గా హ్యాండిక్యాప్డ్ అయి ఉండొచ్చు. సో, మెంటల్‌గా హ్యాండిక్యాప్డ్ అంటే నా అర్థం ఏంటంటే, మానసికంగా నువ్వు బలహీనంగా ఉంటే నువ్వు కూడా హ్యాండిక్యాప్డే. ఓకే. ఫిజికల్‌గా ఎలా ఉన్నాం గాదు. మానసికంగా మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, వెన్ యూ ఆర్ మెంటల్లీ స్ట్రాంగ్, నాట్ ఓన్లీ బీయింగ్ ఫిట్ ఫిజికల్లీ. సో, శారీరకంగా ఫిట్‌గా ఉంటే సరిపోదు. మానసికంగా గూడా మనం అంతే ఫిట్‌గా ఉండాలి. సో, ఎవరైతే మానసికంగా దృఢంగా ఉంటారో వాళ్ళు ఏదైనా లైఫ్‌లో మరి సాధించగలుగుతారు. కేవలం వారికే ఏదైనా సాధ్యమవుతుంది. అండ్ షీ హ్యాడ్ గుడ్ ఓకే. స్ట్రెంగ్త్. మెంటల్లీ షీ ఈస్ వెరీ స్ట్రాంగ్. అండ్ అనదర్ షీ హ్యాడ్ ఎ డ్రీమ్. వాట్ వాస్ ద డ్రీమ్ ఆఫ్ విల్మా రొడాల్ఫ్? షీ హ్యాడ్ ఎ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ ద ఫాస్టెస్ట్ రన్నర్ ఇన్ ద వరల్డ్. ఓకే. ప్రపంచంలోనే మరి ఫాస్టెస్ట్ రన్నర్ కావాలనేటువంటి ఒక డ్రీమ్ అనేది కూడా ఉంది. సో, డ్రీమ్‌తో పాటు ఇంకేముంది? షీ హ్యాడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మందిలో లోపించేది ఇదే. అందరూ గూడా ఏదో సాధించాలనుకుంటారు. కానీ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం అనేది ఉండదు. దే లూజ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్‌సెల్వ్స్. సో, ఇలాంటి వాళ్ళు ఏమి కూడా సాధించలేరు. సో, నిన్ను నువ్వు నమ్ముకోకపోతే నిన్ను వేరే వాళ్ళు ఎలా నమ్ముతారు? ఓకే. సో, ఇఫ్ యూ కాంట్ బిలీవ్ యువర్ సెల్ఫ్, వై అదర్స్ కెన్ బిలీవ్ యూ? నిన్నెందుకు వాళ్ళు వేరే వాళ్ళు నమ్మాలి? సో, ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం అనేది ఉన్నప్పుడు మిమ్మల్ని వేరే వాళ్ళు నమ్ముతారు. సో, నెవర్ లూజ్ ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. అండ్ షీ హ్యాడ్ దిస్ హై సెల్ఫ్ ఎస్టీమ్. చాలా కాన్ఫిడెన్స్ ఆవిడకున్నదంట. అండ్ మోరోవర్ షీ వాస్ నాట్ డ్రివెన్ అవే బై ద ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఓకే. బట్ ఛాలెంజ్డ్ ద సర్కమ్‌స్టాన్సెస్. సో, చాలామంది చేసేదేంటంటే ఇదే. ది డ్రైవ్ అవే బై ద ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఒక ఫిలాసఫర్ చెప్పాడు.
రిగార్డింగ్ ద రీజన్ ఫర్ ఫెయిల్యూర్. సో, ఓటమికి గల కారణం ఏంటంటే ఇలా అన్నాడు. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఈస్ ద రీజన్ ఫర్ ఫెయిల్యూర్ అని. అంటే ఓడిపోతామనే భయమే ఓటమికి కారణం అంట. ఓకే. ఓడిపోతామనే భయమే ఓటమికి కారణం. నువ్వెప్పుడైతే ఓడిపోతాను నువ్వు అనుకుంటావో నువ్వు ఓడిపోతావు. సో, యూ షుడ్ నాట్ హ్యావ్ సచ్ థాట్స్. అలాంటి ఆలోచన మీకు రాకూడదు. ఎన్నడూ గూడా ఉండకూడదు. సో, విల్మా రుడాల్ఫ్‌కి ఇలాంటి ఆలోచన ఎప్పుడు గూడా లేదంట. ఇంకేం జేసింది? షీ ఛాలెంజ్డ్ ద సర్కమ్‌స్టాన్సెస్. పరిస్థితులను ఆవిడ ఛాలెంజ్ జేసింది. తనకున్నటువంటి పరిస్థితుల్ని ఛాలెంజ్ జేసి మరి ఆవిడ సక్సెస్ వైపుకి దూసుకువెళ్ళింది. సో, దీస్ ఆర్ ద స్ట్రెంగ్త్స్ ఇన్ హర్. నెక్స్ట్, విల్మా హ్యాడ్ బీటన్ ఫిజికల్ వీక్‌నెస్ విత్ హర్ మెంటల్ స్ట్రెంగ్త్. మరి తనకున్నటువంటి ఆ యొక్క శారీరక వైకల్యాన్ని తన మానసికమైనటువంటి మా యొక్క బలంతోటి దాన్ని ఓడించింది. షీ నైదర్ బిలీవ్డ్ నార్ యాక్సెప్టెడ్ ఫెయిల్యూర్. ఎప్పుడు కూడా తను ఈ ఓటమి అనేటువంటి మాటని నమ్మలేదు, ఒప్పుకోలేదంట. ఓకే. అండ్ షీ ట్రై టు సబ్స్టిట్యూట్ వీక్‌నెస్ విత్ హర్ మెంటల్ స్టామినా. తనకున్నటువంటి ఈ యొక్క వీక్‌నెస్ ఏదైతే ఉన్నదో దాన్ని తన మానసికమైనటువంటి బలంతోటి దాన్ని సబ్స్టిట్యూట్ చేసి పడేసింది. షీ స్ట్రైన్డ్ హర్ బాడీ అండ్ మైండ్. తనేం తన శిక్షణలో తన శరీరాన్ని, ఓకే, తన యొక్క మైండ్‌ని రెండిటిని కూడా ఆవిడ మరి ట్రైన్ అనేది, ఓకే, ఆ యొక్క ట్రైనింగ్ అనేది పొందటం జరిగింది. షీ ట్రైన్డ్ బోత్ హర్ బాడీ అండ్ మైండ్ అండ్ కోఆపరేటెడ్ ఫర్ ట్రీట్మెంట్ యాజ్ షీ ఈజ్ అంబిషియస్ ఆఫ్ రీచింగ్ హర్ గోల్. ఇంకా ఏం చేసిందంటే మరి ఆవిడకి తన యొక్క గోల్, తన అంబిషన్ ఏంటో క్లారిటీగా ఉంది కాబట్టి షీ కోఆపరేటెడ్ టు ద డాక్టర్స్, టు ద ట్రైనర్, టు ద ఫ్యామిలీ మెంబర్స్. సో మరెవరైతే తనకి తన యొక్క గోల్, ఓకే, తన లక్ష్యాన్ని మరి చేరుకోవటంలో మరెవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ కూడా షీ కోఆపరేటెడ్. ఓకే. నౌ విల్మా హ్యాడ్ థ్రెట్స్. ఆవిడకి కొన్ని థ్రెట్స్. థ్రెట్స్ అంటే ఏంటి? కొన్ని ఛాలెంజెస్, ఓకే, కొన్ని డిఫికల్టీస్. సో ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు. సో విల్మా హ్యాడ్ థ్రెట్స్. ఆవిడ కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయి. ఏంటి ఆ సమస్యలు, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ద ఫస్ట్ ఈస్ బోర్న్ ఇంటూ ఏ పూర్ ఫ్యామిలీ. ఓకే. చాలామంది అనుకుంటూ ఉంటాం, చెప్తా ఉంటారు కదా మీలో, సార్ మా ఫ్యామిలీ పూర్ సార్. ఓకే. సో ఎవరు పూర్ కాదు. భారతదేశంలో 90%, 90% మంది భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు పేదవాళ్ళు. ఓన్లీ 10% ధనికులు. కానీ ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళందరూ కూడా పూర్ పీపులే. మన ఇండియాలోనే కాదు. ఐఎమ్ సేయింగ్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో మీరు తీసుకుంటే మన విల్మా రుడాల్ఫ్ స్టోరీ చూసాం. ఈ విల్మా రుడాల్ఫ్ ఒక్కరే కాదు. మీరు ఎనీ ఫీల్డ్, ఏ ఏ రంగంలో అయినా చూసుకోండి. అది స్పోర్ట్స్ కావచ్చు, ఓకే, లేకపోతే బిజినెస్ ఫీల్డ్ కావచ్చు, ఓకే, లేకపోతే ఈ సినిమా ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, సినిమా ఫీల్డ్ కావచ్చు. సో ఎవరైనా సరే గొప్ప గొప్ప విజయాలు శాస్త్రవేత్తలు కావచ్చు, ఓకే, సో సైంటిస్ట్ కావచ్చు, ఎవరు రైటర్స్ కావచ్చు, ఓకే, ఒక డాక్టర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు, గొప్ప వ్యక్తులు, చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళు, ఓకే. సో ఏపీజే అబ్దుల్ కలాం, ఉమ్, మరి న్యూటన్, ఓకే, చార్లెస్ డార్విన్, ఓకే, ఐన్స్టీన్, అబ్రహాం లింకన్, ఓకే, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులను మీరు ఎవరైనా తీసుకోండి. ఓకే, సచిన్ టెండూల్కర్, గాడ్ ఆఫ్ క్రికెట్. సో వీళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి మీరు, గొప్ప గొప్ప విజయాలు సాధించిన గొప్ప వ్యక్తులు, చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళు ఎవ్వరు కూడా రిచ్ ఫ్యామిలీలో పుట్టలేదు. అందరూ కూడా పూర్ ఫ్యామిలీలోనే పుట్టారు, పూర్ ఫ్యామిలీ నుంచే వచ్చారు. బట్ ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్
విల్ పవర్. ఓకే. సో, వాళ్ళు మానసికంగా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ డ్రీమ్ ఏంటో వాళ్ళు దానికి ఫిక్స్ అయిపోయారు. సో, దాన్ని సాధించడం కోసం చివరి వరకు గూడా ఓకే. సో, వాళ్ళు దాంట్లోనే కంటిన్యూ అయ్యారు గాబట్టి దే గాట్ ద సక్సెస్. సో, విల్మా గూడా అంతే. షీ వాస్ బోర్న్ ఇంటూ ఎ పూర్ ఫ్యామిలీ. అంటే ఎ లార్జ్ ఫ్యామిలీ. పూర్ ఫ్యామిలీయే గాదు. పూర్ ఫ్యామిలీతో పాటుగా చాలా పెద్ద ఫ్యామిలీ. సో, నేను చెప్పుకున్నాం గదా! ఎంతమంది తన ఫ్యామిలీలో 22 చిల్డ్రన్. 22 మంది పిల్లలంట వాళ్ళ ఇంట్లో. సో, 22లో ఈవిడ 20థ్ మెంబర్. ఈవిడ సంఖ్య 20. 22 పిల్లలంటే మీరు ఊహించుకోండి. ఆ! హ్మ్. ముగ్గురు, నలుగురు ఉన్నటువంటి ఫ్యామిలీలోనే పెద్ద ఫ్యామిలీగా అనుకుంటూ ఉంటాం మనం. సో, 22 మంది పిల్లలుంటే 20 అమ్మాయి ఈమ. సో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. అండ్ హర్ ఫాదర్ వాస్ ఎ రైల్వే పోర్టర్. ఒక రైల్వేలో కూలీ. ఓకే. వాళ్ళ నాన్నగారు. అండ్ హి కుడ్ నాట్ అఫోర్డ్ ప్రాపర్ ఫుడ్ ఆర్ కోచింగ్ ఫర్ హర్. సో, అలాంటి పూర్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ గాబట్టి అంతమంది పిల్లలుండటం వల్ల వాళ్ళందరికీ అన్నం పెట్టడమే చాలా గొప్ప. సో, కోచింగ్ ఇవ్వటం అంటే ఇంక అసాధ్యం అది. ఓకే. అలాగే వాళ్ళ మదర్ చూసుకుంటే హర్ మదర్ వాస్ ఎ మెయిడ్. ఓకే. మనం చెప్పుకున్నాం గదా! మెయిడ్ అంటే సర్వెంట్ అని అర్థం. ఒక పని మనిషి. ఓకే. ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళని మెయిడ్ అని జెప్పేసి అంటాం. అండ్ షీ డి నాట్ హావ్ ప్రాపర్ హాస్పిటల్ ఫెసిలిటీ. ఓకే. తనకుండటానికి సరిగా మరి ఓకే. సరైనటువంటి ఇల్లు కూడా లేదు. షీ హాడ్ టు ట్రావెల్ మైల్స్ ఎవ్రీ టైమ్. ఎప్పుడు కూడా తన యొక్క ట్రీట్మెంట్ కోసం మరి చాలా దూరం ప్రయాణం చేయవలసి వచ్చేది. షీ హ్యాడ్ స్ట్రాంగ్ సోషల్ అండ్ రేషియల్ బ్యారియర్ యాస్ షీ వాస్ ఆఫ్రో అమెరికన్. సో, ఇంక దానికి తోడుగా సమాజం నుంచి ఆవిడకి చిన్న చూపులనేవి ఎదురయ్యాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ హర్ రేస్. సో, జాతి వివక్ష. సో, మనం మన ఇండియాలో భారతదేశంలో చూసుకుంటే ఇక్కడ మనకి కుల వివక్ష అనేది ఒకటుంది. కులం. మనకి కులం అనేటువంటి జబ్బు ఎలాగ ఉన్నాదో మరి కొన్ని ఇతర దేశాల్లో గూడా ఒక రంగు అనేటువంటి జబ్బుంది. ఓకే. రంగు అంటే వర్ణం. సో, దాన్నే రేస్ ఆర్ జాతి అంటాం. నల్ల జాతీయుడు, తెల్ల జాతీయుడు అనేటువంటి ఒక జబ్బనమాట. బ్లాక్స్ అండ్ వైట్స్. మరి ఆవిడ ఒక ఆఫ్రికన్. ఓకే. సో, ఆఫ్రో అమెరికన్. ఆఫ్రికాలో పుట్టి అమెరికాలో మరి సెటిల్ అవ్వటం వల్ల ఆ యొక్క బ్లాక్ ఆరిజిన్ అయినందువల్ల ఆవిడకంత రెస్పెక్ట్ అనేది ఉండేది కాదు. ఏ విధంగా మనకి ఇండియాలో ఎస్సీ, ఎస్టీలు ఎలాగో ఓకే. మరి అక్కడ బ్లాక్స్ అంటే అలా అనమాట ఉదాహరణకి. సో, వాళ్ళంటే చిన్న చూపుండేది. అండ్ అబోవ్ ఆల్ ఇంకా వాటికి అన్నిటికంటే ముఖ్యంగా సో, ఇంకొక బిగ్గెస్ట్ ఏంటంటే షీ వాస్ ఎ వుమెన్. ఓకే. ఒక స్త్రీ. హూ మెంట్ నథింగ్ ఇన్ మేల్ డామినేటెడ్ సొసైటీ. మరి సమాజం అనేది పురుషాధిక్యత కలిగినటువంటిది. మేల్ డామినేటెడ్ సొసైటీ. సో, వేర్ మేల్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. మరి యొక్క ఇంటిలో కుటుంబానికి పెద్దగా మగవాడినే చూస్తూ ఉంటారు. ఓన్లీ మేల్ ఈజ్ రెస్పెక్టెడ్. సో, అలాంటి సమాజంలో ఈవిడ వుమెన్‌గా పుట్టింది. ఎన్నో సమస్యల మధ్య ఉన్నది. ఓకే. ఇవన్నీ గూడా ఆవిడకున్నటువంటి థ్రెట్స్. ఓకే. సో, మనం కంపేర్ జేసుకోవాలి. ఆవిడకున్నటువంటి సమస్యల్ని మన సమస్యలతో మనం పోల్చుకుంటే, సో, మనం ఎలా ఉన్నాం? మన ఆవిడ కంటే బెటర్‌గా ఉన్నాం. మరి ఆమె సాధించినప్పుడు మనం ఎందుకు సాధించలేమనేది యూ హావ్ టు క్వెషన్ యువర్‌సెల్ఫ్. మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. నెక్స్ట్ లెట్ అస్ సీ హర్ అపార్చునిటీస్. విల్మా హ్యాడ్ అపార్చునిటీస్. సో, నీకు సమస్యలుండొచ్చు. ఓకే. నీకింకా అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉండవచ్చు. ఓకే. ఏవున్నా సరే అందరికీ అవకాశాలనేవి ఉంటాయి. ఇది మనం గుర్తెరగాలి. ఓకే. సో, దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఇది సత్యం. సో, ఈవెన్ విల్మా హ్యాడ్ అపార్చునిటీ. ఆవిడకి కూడా కొన్ని అవకాశాలున్నాయి. షీ యూజ్డ్ ద ఫ్యామిలీ యాస్ ఎ సోర్స్ ఆఫ్ ఇన్‌స్పిరేషన్. సో, ఆవిడకి ఇన్‌స్పిరేషన్ ఏంటిదంటే ఫస్ట్ ఫ్యామిలీ.
హర్ మదర్ వాజ్ ఏ మోటివేషన్. తన యొక్క తల్లి మరి ఆవిడని ఎంతగానో మోటివేట్ చేస్తూ ఉండేది. అండ్ త్రూ హర్ సిస్టర్, ఓకే, తన యొక్క సిస్టర్ ద్వారా షీ యూజ్డ్ ద రిసోర్సెస్ అండ్ గ్రూ స్టెప్ బై స్టెప్. తన సిస్టర్ యొక్క హెల్ప్ తోటి మరి స్టెప్ బై స్టెప్ అనేది ఆవిడ గ్రో అయ్యింది. సో రిమెంబర్, దెర్ ఇస్ ఎ కోట్ ఇన్ ఇంగ్లీష్, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. ఓకే, సో ఇది ఓకే, ఈ ప్రొవర్బ్ అనేది ఆప్ట్ అనమాట ఇక్కడ, సరిపోతుంది. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అంటే రోమ్ అనేటువంటి నగరం ఒక్క రోజులో నిర్మించబడలేదు. ఓకే, రోమ్ ఈజ్ వెల్ నోన్, ఓకే, త్రూ అవుట్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ గ్లోరీ, ఫర్ ఇట్స్ కల్చర్, స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్. ఓకే, రోమ్లోకి వెళ్తే మహా అద్భుతమైనటువంటి కట్టడాలు మీకు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఓకే, బ్యూటిఫుల్ బిల్డింగ్స్, అక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్, అక్కడ ఉన్నటువంటి రోడ్స్ కానీ ఇంకెక్కడ కూడా ప్రపంచంలోనే ఉండవు. ఓకే, మీరు అవి చూడటానికి మీకు కళ్ళు సరిపోవు అనమాట, అంత బ్యూటిఫుల్గా ఉంటున్నాడు. సో ఎందుకు దాని గురించి చెప్తూ ఉన్నామంటే, ఈ విధంగా మరి అది రోమ్ నిర్మించబడటానికి ఒక్క రోజులో అది సాధ్యం కాల. ఓకే, కొన్ని వందల వేల సంవత్సరాల సమయం తీసుకున్నది. అలాగే గొప్ప గొప్ప విజయాలు సాధించడం అనేది ఒక్క రోజులో రాదు. ఓకే, ఈ సత్యాన్ని మనం గుర్తెరగాలి. సో వెల్మా కూడా ఒక్క రోజులో వరల్డ్ ఫేమస్ అవ్వాల, గోల్డ్ మెడల్ కొట్ల, స్టెప్ బై స్టెప్. ఓకే, స్టెప్ బై స్టెప్ వీ కెన్ ఈట్ అన్ ఎలిఫెంట్. మన ఏనుగును కూడా స్టెప్ బై స్టెప్, ఓకే, తింటాం. ఏనుగుని తింటామంటే నువ్వు ఏనుగుని తింటామని కాదు అర్థం. పెద్ద పెద్ద పని అయినా, ఎంత పెద్ద పని అయినా మనం చిన్న చిన్న పీసెస్గా డివైడ్ చేసుకుంటే మనం దాన్ని సాధించగలము అనేటువంటి దానికి స్టెప్ బై స్టెప్ వీ కెన్ ఈట్ అన్ ఎలిఫెంట్ అనేటువంటిది ఈడియం అనమాట అది. నెక్స్ట్, షీ ట్రై టు గెట్ ద అటెన్షన్ అండ్ ప్లీడెడ్ ఫర్ ఛాన్స్. తర్వాత మరి ట్రైడ్ ఫర్ ఛాన్స్, అవకాశం కోసం ప్రయత్నించింది. సో చాలామంది ఇదే ప్రయత్నం లోపం అనేది ఉంటుంది. ఏం ప్రయత్నించకుండా సక్సెస్ రావాలి అని చెప్పేసి అనుకుంటారు. మనం ఏం చేయకుండా సక్సెస్ అనేది రాదు. ఓకే, వీ హ్యావ్ టు ట్రై. షీ ట్రైడ్. ఓకే, షీ ట్రై టు గెట్ అటెన్షన్ అండ్ ప్లీడెడ్ ఫర్ ఛాన్స్. అవకాశం ఇవ్వమని బతిమాడిందంట, నాకు అవకాశం ఇవ్వండి నేను ప్రూవ్ చేసుకుంటా అని. ఓకే, ఆ వచ్చేటువంటి అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి. ఓకే, మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఓకే, యూ హ్యావ్ టు గ్రాప్ ద ఆపర్చునిటీ. అండ్ షీ హ్యాడ్ ఏ వండర్ఫుల్ కోచ్ హూ ఎంకరేజ్డ్ హర్ టు ద బెస్ట్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ట్రైనర్, అందుకే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, గురువు లేని విద్య గుడ్డి విద్య అని. ఓకే, మరి బిహైండ్ ఎవరీ సక్సెస్ఫుల్ పర్సన్ దెర్ విల్ బి ఏ మెంటార్. ఓకే, సో జనరల్గా బిహైండ్ ఎవరీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ విల్ బి ఏ ఉమెన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అది మీరు విన్నారు కదా, మీ అందరికి తెలిసింది ఇది సామెత. అయితే ప్రతి ఒక్క వ్యక్తి వెనకాల గురువు అనేవాడు ఉంటాడు. మీకు తెలుసు కదా, సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెట్ అని చెప్పుకున్నాం. ఆయనకి కూడా గురువు ఉన్నాడు. ఎవరు? అచ్రేకర్. ఓకే, రమాకాంత్ అచ్రేకర్. సో ఏ ఫీల్డ్లో అయినా సరే ఒక ట్రైనర్ అనేవాడు ఉంటాడు. ఈజ్ కాల్డ్ గురు ఆర్ మాస్టర్. ఓకే, టీచర్, ఏమైనా చెప్పుకోండి. ఓకే, గైడ్ అవ్వచ్చు, మెంటార్ అవ్వచ్చు. ఓకే, సో వితౌట్ గురు నోబడి, ఓకే, విల్ రీచ్ టు ఎనీ లెవెల్. ఏ పొజిషన్ అయినా కానీ వాళ్ళు చేరుకోలేరు. జీవితంలో ఏ స్థాయికి వెళ్ళాలన్నా మన వెనకాల మన గురువు అనేవాడు ఉంటాడు. అండ్ షీ టు హ్యాడ్ ఏ వండర్ఫుల్ కోచ్. ఆయనకి కూడా మరి ఆవిడకి కూడా ఒక వండర్ఫుల్ కోచ్ ఉన్నాడు. అండ్ హీ ఎంకరేజ్డ్ హర్ టు ద బెస్ట్. ప్రతి సమయంలో ఓడిపోయినా సరే, గెలిచినా ఓడినా తను ఎంకరేజ్ చేస్తూ వచ్చారనమాట. సో దీస్ ఆర్ హర్ ఆపర్చునిటీస్. నౌ విల్మా ఓవర్కమ్ ఛాలెంజెస్ విత్ హర్ ఆపర్చునిటీస్.
మరి ఆవిడకున్నటువంటి ఆ యొక్క ఛాలెంజెస్‌ని, ఓకే. ఛాలెంజెస్ అంటే హర్డిల్స్ ఆర్ ప్రాబ్లమ్స్. వాటిని తనకున్నటువంటి అవకాశాలతోటి ఆవిడ ఓడగొట్టేసింది. సో, మనకు తెలుసు హర్ ఫ్యామిలీ వాస్ పూర్, పావర్టీ స్ట్రికెన్. బట్ హర్ స్పిరిట్ వాస్ నాట్ పూర్. ఫ్యామిలీ పూర్ అయ్యుండొచ్చు కానీ, తనకున్నటువంటి స్పిరిట్ మాత్రం పూర్ గాదు. షీ హాడ్ ఎ రిచ్ స్పిరిట్. ఓకే. అండ్ షీ డిఫీటెడ్ పావర్టీ విత్ ద కంటిన్యూయస్ సపోర్ట్ ఆఫ్ హర్ ఫ్యామిలీ మెంబర్స్. మరి వాళ్ళ యొక్క ఫ్యామిలీ సపోర్ట్ తోటి ఆ యొక్క పావర్టీని, ఆ యొక్క పేదరికాన్ని ఆవిడ మరి వాడగొట్టేసింది. షీ నెవర్ అలౌడ్ రేషియల్ స్టిగ్మా ఇన్ హర్ మైండ్. ఆ యొక్క మరి రేషియల్ స్టిగ్మా, జాతి వివక్ష ఏదైతే ఉన్నదో, మరి నేనొక తక్కువ కులంలో పుట్టాను, లేకపోతే తక్కువ జాతిలో పుట్టాను అనేటువంటి ఆలోచన ఆవిడ తన మైండ్‌లోకి ఎన్నడూ రానీయల. ఓకే. అండ్ బీయింగ్ లుక్డ్ డౌన్ బై ఎనీబడీ ఆన్ ది బేసిస్ ఆఫ్ కలర్ ఆర్ ఫిజికల్ డిఫార్మిటీ. మరి తన యొక్క కలర్ వల్ల, నల్ల జాతీయురానందువల్ల గానీ, తర్వాత తనకున్నటువంటి ఆ యొక్క ఫిజికల్ వీక్‌నెసెస్, ఓకే. ఆ యొక్క హ్యాండిక్యాప్డ్ కావచ్చు, లేకపోతే ఓకే. మరి ఇంకేదైనా కావచ్చు. దేనివల్ల అయినా గానీ, ఎదుటి వాళ్ళని చిన్న చూపు చూడనివ్వ అవకాశమే ఇవ్వలేదంట. షీ సక్సెస్‌ఫుల్లీ ఓవర్‌కేమ్ ద జెండర్ డిస్క్రిమినేషన్. అలాగే ఆ యొక్క స్త్రీ, ఆ యొక్క జెండర్ అనేటువంటి ఆ యొక్క వివక్ష ఏదైతే ఉన్నదో దాన్ని ఓకే. ఓడగొట్టేసి అండ్ ప్రూవ్డ్ హర్‌సెల్ఫ్ మోర్ థాన్ ఎనీ మ్యాన్ ఇన్ ఒలింపిక్స్. మరి ఆ యొక్క పురుషులు గూడా ఓకే. చేయలేనటువంటిది పురుషుల కంటే గ్రేట్ అని జెప్పేసి తను ప్రూవ్ జేసుకున్నది. సో, మనం ఇన్ ద లాస్ట్ క్లాస్ ఐ టోల్డ్ యూ. సో, వెన్ షీ వాస్ అబౌట్ 12 ఇయర్స్ ఓల్డ్, ఓకే. షీ ఛాలెంజ్డ్ ఎవ్రీ బాయ్. ఓకే. తను 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మరి బాయ్స్‌తో ఛాలెంజ్ చేసేదంట. రండి రన్నింగ్ కాంపిటీషన్‌కి నాతో అని చెప్పేసి రన్నింగ్‌కి, జంపింగ్‌కి వాటిల్లో ఓకే. బాయ్స్‌తో పోటీ పడి బాయ్స్‌నే ఓడగొట్టేదనమాట. సో, లైక్ దట్ షీ ఓవర్‌కేమ్ సో ఆల్ ద ఛాలెంజెస్ అండ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ హర్ లైఫ్. సో, హర్ స్టోరీ ఈస్ ఇన్‌స్పిరేషన్ టు ఎనీబడీ. ఓకే. సో, ఎనీబడీ ఇన్ ద వరల్డ్. ఓకే. టు ఎనీ పర్సన్ ఆన్ ద ఎర్త్. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన యొక్క జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో, నౌ లెట్ us గో టు ద క్రూషియల్ పాయింట్. వై ద స్వాట్ ఆర్ స్వాక్ ఈజ్ యూజ్‌ఫుల్ ఫర్ స్టూడెంట్స్. మరి విద్యార్థులైనటువంటి మీకు ఈ యొక్క స్వాట్ లేకపోతే ఈ స్వాక్ ఎనాలిసిస్, ఓకే. స్ట్రెంగ్త్స్, వీక్‌నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ ఆర్ ఛాలెంజెస్. సో, వీటిని మీరెందుకు తెలుసుకోవాలి? ఓకే. వీటి యొక్క ఇంపార్టెన్స్ స్టూడెంట్స్ అనేటువంటి మీకు ఏమున్నది? అంటే ద ఫస్ట్ థింగ్, ద స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ వెల్ వర్స్డ్ ఇన్ ఆల్ ద ఏరియాస్. ఈరోజు విద్యార్థులైనటువంటి మీరు చాలా విషయాల మీద మీకు నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో, ఎందుకంటే అందరూ కూడా మరి స్మార్ట్ ఫోన్స్ వాడుతా ఉన్నారు. ఓకే. అనేక విషయాలు ఓకే. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందని తెలుసుకుంటారు. సో, టెక్నాలజీని మీరు ఫాలో అవుతూ ఉంటారు. ఓకే. ఓకే. యూ నో అబౌట్ సో, ఆల్ డిఫరెంట్ పర్సనాలిటీస్. మిమ్మల్ని సచిన్ గురించి చెప్పండి అంటే చెప్తారు. ధోని గురించి చెప్పండి అంటే చెప్తారు. సో, బాలీవుడ్ గురించి చెప్పండి అంటే చెప్తారు. హాలీవుడ్ గురించి చెప్తారు. కోలీవుడ్ గురించి చెప్పండి అంటే చెప్తారు. ఓకే. టాలీవుడ్ అడిగితే చెప్తారు. ఈ విధంగా సో, యూ నో అబౌట్ మెనీ థింగ్స్ అండ్ మెనీ పీపుల్. ఓకే. చాలా విషయాలు మీ అందరికి తెలుస్తాయి. తెలుసుకుంటూ ఉంటారు. కానీ యూ ఫెయిల్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్. సో, ఇతర విషయాలు తెలుసుకుంటూ మీ విషయాలు మీరు మర్చిపోతా ఉన్నారు. దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ టుడేస్ యూత్. ఈనాడు యువత అందరూ కూడా ఎక్కువ మంది ఇలాగే ఉన్నారు. సో, ఎందుకంటే సో, డిప్రెషన్ అనేది నేటి యువతలో ఎక్కువగా ఉంటూ ఉన్నది. ఈ డిప్రెషన్ ఎందుకొస్తుందంటే బికాస్ ఆఫ్ నాట్ నోయింగ్
దేర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెసెస్. సో, స్వాట్ అనాలిసిస్ అనేది లేకపోవడమే దీనికి కారణం. సో, మీరు చూస్తా ఉన్నారు. నేడు సమాజంలో యువకులు మన మన కాలేజీ విద్యార్థులు కూడా రీసెంట్‌గా ఇద్దరు సూసైడ్ చేసుకొని చనిపోయారు. మీకు తెలుసు కదా! హ్మ్. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. సో, ఈ విధంగా నేటి యువత అనేక చోట్ల మన కాలేజీ అనే గాదు. నేను ఉదాహరణకి ఏదో చెప్పాను. సో, నేటి యువత అనేక మంది ఈ విధంగా సూసైడ్ చేసుకొని చనిపోతా ఉన్నారు. సో, ఎందుకు కారణం? దానికి గల కారణం ఏంటి? అంటే మీరంటారు, సార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సార్ అని. ప్రాబ్లమ్స్ లేని ఫ్యామిలీ అంటూ ఏదీ లేదు, గుర్తుపెట్టుకోవాలిక్కడ. ఓకే. సో, ఈ సత్యం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లమ్స్ అనేయి లేనటువంటి ఫ్యామిలీ అనేది లేదు. పీఎంకి లేవా? సీఎంకి లేవా? ప్రెసిడెంట్‌కి లేవా? అమెరికన్ ప్రెసిడెంట్‌కి కూడా ఉన్నాయి. ఓకే. సో, సమస్యలు లేనటువంటి ఫ్యామిలీ లేదు. అయితే సమస్యలనేయి మేబీ బిగ్ ఆర్ స్మాల్. అవి పెద్దవాళ్ళకి పెద్దగా ఉంటాయి. చిన్నవాళ్ళకి చిన్నగా ఉంటాయి. సో, ఎవరి రేంజ్‌ని బట్టి వాళ్ళకి సమస్యలనేవి ఉంటాయి. బట్ ద థింగ్ ఇక్కడ సమస్య ఏంటి? అసలు సమస్య ఏంటంటే, యూ ఓవర్ ఎస్టిమేట్ ద ప్రాబ్లమ్స్. సో, ఇది అసల బిగ్గెస్ట్, ఓకే, మిస్టేక్. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇదే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎగ్జాగరేట్ ద ప్రాబ్లమ్స్. ఓకే. ఉన్నటువంటి సమస్యని పెద్దగా చేస్తారు. ఎగ్జాగరేట్ చేస్తారనమాట దాన్ని. ఎక్కువ చేసి భూతద్దంలో చూస్తే ఏమవుతుంది? ఇట్ సీమ్స్ బిగ్ అనమాట. చిన్నది కూడా పెద్దగా కనపడుద్ది. ఓకే. సో, ఎన్‌లార్జ్ అనమాట అది. ఇదే చేస్తా ఉన్నారు. నేటి యువత చేసే సమస్య ఏంటంటే, ఓకే, వాళ్ళకున్నటువంటి పెద్ద సమస్య ఇదే. సో, దే ఎగ్జాగరేట్ ద ప్రాబ్లమ్స్ అండ్ దే అండర్ ఎస్టిమేట్ దేర్ ఎబిలిటీస్. వాళ్ళకున్నటువంటి శక్తి సామర్థ్యాన్ని వాళ్ళు తక్కువగా చూస్తూ ఉంటారు. దే ఫెయిల్ టు రియలైజ్ దర్ స్ట్రెంగ్త్స్. అసలు వాళ్ళలో ఉన్నటువంటి బలాలను వాళ్ళు గుర్తెరక్కపోవటం వల్ల ఈ యొక్క సూసైడ్స్ అనేవి చేస్తా ఉన్నారు. ఓకే. సో, అది మీరు గుర్తుపెట్టుకుంటే నోబడీ విల్ ఎండ్ హిస్ ఆర్ హర్ లైఫ్. సో, మనం చూసినట్టయితే కొన్ని కొన్ని సార్లు మీరు న్యూస్ పేపర్స్ చూస్తే జాబ్ అడ్వర్టైజ్‌మెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకి. కొన్ని కంపెనీస్ గాని, ఓకే, కొన్ని ఫార్మ్స్ ఆర్ ఆర్గనైజేషన్స్, కొన్ని, ఓకే, ఆర్ సమ్ ఇన్‌స్టిట్యూషన్స్. ఓకే. మరి కొంతమంది హ్యూమన్ రిసోర్సెస్ రిక్రూట్ చేసుకోవటం కోసం యాడ్స్ ఏస్తారు. అడ్వర్టైజ్‌మెంట్స్ ఇస్తారు. మీరు కొన్ని అడ్వర్టైజ్‌మెంట్ గమనిస్తే ఏమని ఉంటుందంటే, ఇఫ్ యూ నో అబౌట్ యువర్‌సెల్ఫ్, ఓకే, కాంటాక్ట్ అస్. ఓకే. డు యూ వాంట్ టు నో అబౌట్ యువర్‌సెల్ఫ్? కాంటాక్ట్ అస్. సో, నీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? మా దగ్గరికి రండి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో, ఎందుకంటే మీ గురించి తెలుసుకోవటం అనేది గ్రేటెస్ట్ థింగ్. మనం ఇందాక చెప్పుకున్నాం. ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ ఈస్ ద సెల్ఫ్ క్వెస్ట్ అని చెప్పేసి. ఓకే. సో, మనం సోక్రటీస్ నుంచి అలెగ్జాండర్ వరకి మనం డిస్కస్ చేసాం. సో, ద సేమ్ ప్రిన్సిపల్ ఈస్ టాట్, ఓకే, ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. సో, ఒకరి నుంచి ఒకరికి మరి ఇదే విషయాన్ని చెప్పారు. హెన్రీ ఫోర్డ్ అనేటువంటి ఒక సైంటిస్ట్ హెన్రీ ఫోర్డ్ చెప్తూ ఉన్నాడు. వెదర్ యూ థింక్ యూ క్యాన్ ఆర్ యూ థింక్ యూ కెనాట్, యు ఆర్ రైట్. సో, మీరు నువ్వు చేయగలను అని నువ్వు అనుకున్నా, నువ్వు చేయలేవని అనుకున్నా నువ్వు రైటే అని చెప్పేసి అంటూ ఉన్నాడు. సో, ఎందుకంటే వెన్ వీ నో బెటర్, వీ డూ బెటర్. ఓకే. దిస్ ఈజ్ యాక్సియమ్ ఎంఫసైజింగ్ ద నీడ్ అండ్ మీనింగ్ ఆఫ్ సెల్ఫ్ నోయింగ్ స్కిల్. ఓకే. ఇదొక సామెత అనమాట. వెన్ వీ నో బెటర్, వీ డూ బెటర్. ఎప్పుడైతే మన గురించి మనకి బాగా తెలుసో అప్పుడే మనం బాగా పనిచేస్తాము. సో, ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఇన్ లైఫ్ వన్ హ్యాస్ టు నో వన్ సెల్ఫ్. కాబట్టి మనం డ్యూటీ బాగా చేయాలి. మనం ఏదైనా సాధించాలి అంటే ముందు మన గురించి మనకు తెలిసి ఉండాలి. సో, మన గురించి మనకు తెలిసినట్లయితే మీ యొక్క పర్సనాలిటీ అనేది మీరు బిల్డ్ చేసుకోగలుగుతారు. అండ్ యూ కెన్ ట్రైన్ యువర్ టాలెంట్స్. యూ కెన్ యూజ్ యువర్ స్కిల్స్ టు ద మాక్సిమం.
సో దట్ యూ కెన్ అచీవ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. సో మీ జీవితంలో మీరు సక్సెస్ అయ్యేది ఎప్పుడంటే, మీ యొక్క స్కిల్స్ మీకు తెలిస్తే మీరు వాటిని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటే, మీరు సక్సెస్ అనేది సాధించగలుగుతారు. ద క్వాలిటీ ఆఫ్ అచీవింగ్ ద వరల్డ్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ నోయింగ్ సెల్ఫ్ దట్ ప్రిసీడ్స్ ఇట్. మనం ఏదైనా ఓకే. క్వాలిటీతో గొప్పగా సాధించాలి అంటే, మీరు ముందుగా ఓకే. మీరు తెలుసుకొని ఉండాలి మీ గురించి. బట్ ఆన్ ద పాత్ ఆఫ్ ఎక్స్‌ప్లోరింగ్ కానీ మీరు యొక్క విజయానికి, సక్సెస్‌కి ఎళ్ళేటువంటి రీచ్‌లో యూ మే సఫర్ ఫ్యూ ప్రాబ్లమ్స్. ఓకే. ఇఫ్ యూ నో వాట్ ద వీక్‌నెసెస్ ఆర్. కానీ మీ యొక్క బలహీనతలేంటో మీకు తెలిసి ఉన్నప్పుడు, అలాంటి సమస్యలొచ్చినా గానీ యూ కెన్ ఓవర్‌కమ్. బట్ ఇఫ్ యూ మేనేజ్ దీస్ వీక్‌నెసెస్ ద పాత్ టు ఎక్సలెన్స్ ఈజ్ ఈజీ. ఎప్పుడైతే ఈ యొక్క సమస్యలను మీరు మేనేజ్ చేయగలరో, అప్పుడు మీరు ఈజీగా సక్సెస్ అనేది కాగలుగుతారు. సో దేర్‌ఫోర్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్త్స్, వీక్‌నెసెస్, ఆపర్చునిటీస్, ఓకే. థ్రెట్స్ అండ్ ఛాలెంజెస్. ఓకే. సో మీ యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి? వీక్‌నెసెస్ ఏంటి? ఆపర్చునిటీస్ ఏమిటి? థ్రెట్స్ ఏంటి? ఛాలెంజెస్ ఏమిటనేయి మీరు బాగా తెలుసుకొని ఉండాలి. సో అనలైజ్ దీస్. ఓకే. వైద్ మీన్స్ సో హియర్ ఆర్ ద ఫ్యూ పాయింట్స్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. SWOT analysis shows why people are unable to reach their goals in life. సో మీరు చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ట్రై చేశాను సక్సెస్ రాలేదు. నేను ప్రయత్నించాను ఓడిపోయాను. సో ఇలా ఓటమికి కారణం ఏంటంటే, మీ యొక్క స్వాట్ అనాలిసిస్ అనేది సరిగా లేదు. ఓకే. నెక్స్ట్ స్వాట్ అనాలిసిస్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ వేరియస్ వేస్ టు రీచ్ యువర్ గోల్. నువ్వు ఎప్పుడైతే స్వాట్ అనాలిసిస్ చేస్తావో, నీ యొక్క లక్ష్యానికి చేరుకోవటంలో ఉన్నటువంటి అనేక మార్గాలు ఏమిటనేవి నీకు అర్థమవుతాయి. ఎందుకంటే నువ్వు అనుకుంటావు, ఒకటే దారి అనుకుంటావు సక్సెస్‌కి. సో సక్సెస్‌కి అనేకమైనటువంటి దారులుంటాయి. యూ షుడ్ గో ఇన్ ద బెస్ట్ వే. మనం ఎప్పుడు కూడా బెస్ట్ వేలోనే వెళ్ళాలి. రాంగ్ వేలో గానీ, ఒక షార్ట్ కట్‌లో గానీ, ఓకే, సక్సెస్‌కి మనం వెళ్ళటానికి ట్రై చేయకూడదు. షార్ట్ కట్ ఈస్ ద నాస్ట్ ఈజియెస్ట్ వే. ఓకే. దేర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్, గుర్తుపెట్టుకోవాలి. సక్సెస్‌కి షార్ట్ కట్ ఏమి లేదు. సో హార్డ్ వర్క్ ఈజ్ ద ఓన్లీ వే టు సక్సెస్ అనేది మీరు గుర్తెరిగి వెళ్ళాలి. నెక్స్ట్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు రికగ్నైజ్ బోత్ ద ఆపర్చునిటీస్ అవైలబుల్ అండ్ ద థ్రెట్స్ టు ఫేస్. మీకు స్వాట్ అనాలిసిస్ అనేది మీ యొక్క అవకాశాలని, అలాగే ఛాలెంజెస్‌ని, థ్రెట్స్‌ని మరి అసెస్ చేసుకోవడానికి, ఓకే, రికగ్నైజ్ చేయటానికి ఈజీగా ఉంటుంది. బై రియలైజింగ్ వీక్‌నెసెస్ వన్ కెన్ ఓవర్‌కమ్ అండ్ ఎస్కేప్ థ్రెట్స్. మీ యొక్క బలహీనతలేంటో మీకు తెలిసినప్పుడు, మీ యొక్క సమస్యలను మీరు ఈజీగా సాధించుకోగలుగుతారు. ఓకే. సమస్యల నుంచి మీరు బయటికి రాగలుగుతారు. అండ్ ఇట్స్ ఫ్రేమ్‌వర్క్ మేక్స్ యూ యూనిక్ ఫ్రమ్ యువర్ పేర్స్ బై షోయింగ్ యువర్ రేర్ టాలెంట్స్. తర్వాత మీకు ఇతరులలో గుర్తింపు రావాలి, మీకు రికగ్నిషన్ రావాలి అంటే మీకు ఎలా వస్తుందంటే, బై యువర్ షోయింగ్ యువర్ టాలెంట్స్ అమాంగ్ యువర్ పేర్స్. మీ యొక్క సహచరులు, మీ యొక్క క్లాస్‌మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నువ్వు స్పెషల్‌గా ఉంటావు. ఎప్పుడు స్పెషల్‌గా ఉంటావంటే, వెన్ యూ అసెస్ యువర్ ఓకే స్వాట్ ఆర్ స్వాక్. మీకు స్వాట్ ఆర్ స్వాక్ అనాలిసిస్ ఉన్నప్పుడు యూ లుక్ డిఫరెంట్. నెక్స్ట్ knowing and using your strengths can make your potential and turns you to a quality person. మీరు క్వాలిటీ పర్సన్ ఎప్పుడవుతారంటే, ఓన్లీ వెన్ యూ నో అండ్ యూజ్ యువర్ స్ట్రెంగ్త్స్ ప్రాపర్లీ. నెక్స్ట్ యూజ్డ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ కాంటాక్ట్స్. అంటే ఒక జాబ్కి వెళ్ళామనుకో, ఓకే, వెన్ యూ టేక్ అప్ ఎనీ జాబ్ ఆర్ ప్రొఫెషన్. మీరు జాబ్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఉద్యోగం కావచ్చు, లేకపోతే వ్యాపారం కావచ్చు. వెన్ యూ టేక్ అప్ ఎనీ టాస్క్, మీరు ఏదైనా సొంతంగా వ్యాపారం కానీ ఏదైనా తీసుకున్నప్పుడు, ఇఫ్ యూ వాంట్ టు ఎక్సెల్ ఇన్ దట్ ప్రొఫెషన్, ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ టు యూ. మీరు ఏదైనా ఓకే, ఏ రంగంలో అయినా మీరు సక్సెస్ కావాలనుకుంటే, మీకు యొక్క స్వాట్ ఆర్ స్వాక్ అనాలిసిస్ అనేది 100% యూజ్ అవుతుంది. అండ్ ఇట్ డిస్క్లోజెస్ ఆపర్చునిటీస్ దట్ యూ నీడ్ టు బి యుటిలైజ్డ్. తర్వాత మీరు ఉపయోగించుకోవాల్సినటువంటి అవకాశాలు ఏంటి అనేటువంటి దాటిని మీకు తెలియజేస్తూ ఉంటుంది.
and it also helps to peep into yourself so that you can draft your career plan and complete it successfully. మీ కెరీర్ ప్లాన్ వేసుకోవాలి. కెరీర్ ప్లాన్ మీన్స్ వాట్ ఆర్ యువర్ షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ యువర్ లాంగ్ టర్మ్ గోల్స్. మీరు డిగ్రీలో ఏం సాధించాలి, లేకపోతే డిగ్రీ అయిన తర్వాత ఏం సాధించాలి, ఈ విధంగా మీ యొక్క షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అనేవి మీరు ప్లాన్ చేసుకోవటానికి ఈ యొక్క స్వాట్ ఆర్ స్వాక్ అనాలిసిస్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో లైక్ దిస్ ద స్వాట్ ఆర్ స్వాక్ అనాలిసిస్ వెరీ వెరీ useful to everyone. Okay, I hope all of you understood this.